అంతరిక్షంలో భూమికి దగ్గరగా తార అనే ఒక నక్షత్రం ఉండేది. తారాకు ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. మిగిలిన నక్షత్రాలన్నీ చాలా దూరంగా ఉండటంతో తనకి ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు. అందుకోసం తార ఎప్పుడు కొంచెం ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. తారాకి ఒక కోరిక ఉంది. తనకు భూమిపైకి వెళ్ళాలని, అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూడాలని, అక్కడ ఉన్న వారితో ఫ్రెండ్షిప్ చేయాలి అని ఉండేది. ఒకరోజు రాత్రి తార ఈరోజు ఎలా అయినా భూమిపైకి వెళ్ళి ఎవరితో అయినా ఫ్రెండ్షిప్ చేసి ఆడుకొని సరదాగా ఉండి రావాలి అని అనిపిస్తుంది. ఏదైతే అదయింది అని చెప్పేసి వెంటనే భూమిపైకి బయలుదేరుతుంది. మరో పక్క భూమిపై ఒక కుందేలు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. దాని పేరు బన్నీ. దానికి ఎప్పుడూ ఆడుకోవటం అంటే చాలా ఇష్టం. అప్పుడు కూడా ఆడుకోవడానికి బయటకు వచ్చి ఉంటుంది. కానీ కొంచెం చీకటిగా ఉండటంతో భయం వేస్తుంది. ఎందుకంటే ఈరోజు తనకి ఎంతో ఇష్టమైన నక్షత్రం కనిపించలేదు. అప్పుడే తార ఆకాశం పైనుంచి భూమిపైకి వచ్చింది. ఒక పువ్వుపై కూర్చుంది. హలో మిస్టర్ బన్నీ అని చాలా మృదువైన వాయిస్తో పిలిచింది. నా పేరు తార. నేను ఒక నక్షత్రాన్ని. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడిగింది. బన్నీ కూడా వెంటనే సరే అంది. అప్పటి నుంచి వారు ఆ రోజు రాత్రి అంతా ఆడుకుంటూనే ఉన్నారు. బన్నీకి చీకటి అంటే కొంచెం భయం. అందుకోసం తార తన వెలుగుని ఇంకాస్త పెంచి లైటింగ్ పెంచింది. ఇద్దరూ సంతోషంగా రాత్రంతా ఆడుకుంటూ ఉన్నారు. తార కిందికి వచ్చి మైదానంలో మెల్లగా చేరి తన హృదయాన్ని అందించు, కాంతితో కొత్త రోజును ప్రారంభించు. ఓహ తార మరియు బన్నీ కలిసి ఆడుతున్నారు రాత్రి ఆకాశంలో వెలుగులో. బన్నీ ఆకాశం కింద ఊరేగుతున్నాడు. మేఘాలు మాత్రమే దారి చూపుతున్నాయి. కానీ మెల్లగా వెలుగొకటి అందంగా కనిపించింది. ఒక చిన్న తార స్నేహం కోసం అలచింది. నేను ఇక్కడ ఉన్నాను. బన్నీ నవ్వాడు. హృదయం పొంగింది. కాంతి క్రింద స్నేహం పుట్టింది. పగటి వేళల్లో భూమి ఎలా ఉంటుందో, సూర్యోదయం ఎలా ఉంటుందో చూడాలి అని అనిపిస్తుంది. సో ఇద్దరు సూర్యోదయాన్ని చూడాలి అని ఫిక్స్ అయ్యారు. సూర్యోదయం చాలా అందంగా ఉంటుంది. చుట్టూ గడ్డిపూలు అన్నీ చాలా అందంగా ఉంటాయి. ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. తార తన గుర్తుగా బన్నీకి ఒక గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటుంది. అందుకోసం తన దగ్గర ఉన్న ఒక బుల్లి నక్షత్రాన్ని బన్నీకి గిఫ్ట్గా ఇస్తుంది. బన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా ఆ నక్షత్రాన్ని చూస్తాడు. ఇచ్చి తార వెంటనే వెళ్ళిపోతుంది. వాళ్ళు ఆ రోజు నుంచి మంచి స్నేహితులుగా ఉండిపోతారు. వారి మధ్య దూరం వారి ఫ్రెండ్షిప్కి అడ్డు కాలేదు. వారు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండిపోతారు.